క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణంలో ఏ ప్రవక్తయు ఏ దైవ సేవకుడును తమ స్వదేశంలో గౌరవింపబడరు అని క్రీస్తు ప్రభువు బోధిస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభువు తన స్వగ్రామమైనటువంటి నజరేతుకు వచ్చి దేవుని వాక్యాన్ని బోధించి ఉన్నారు. ఆయన దేవుని రాజ్యాన్ని గురించి బోధించినప్పుడు యెషయా ప్రవక్త రాసిన వాక్యములను యెషయా గ్రంథము 61వ అధ్యాయము మొదటి 2 వచనములు చదివి, ఈ వచనములు తన ద్వారా నెరవేరును అని ప్రబోధించినప్పుడు అక్కడ ప్రజలు ఆశ్చర్యానికి గురి అయ్యారు. వారు తమలో తాము సనుగు కొనుచు, ఈయన వడ్రంగి కుమారుడు కాడా, ఈయన తల్లి మరియమ్మ కాదా అని తమలో తాము గొనుగుచు యేసు ప్రభువుని తిరస్కరించారు. సాధారణంగా మానవ నైజం ఏమిటంటే, అబద్ధం చెప్పినా పర్వాలేదు కానీ మంచి పేరు కోసము తాపత్రయపడతారు. కానీ నిజం ముక్కిసూటిగా చెబితే బయటవారే కాదు, సొంత వాళ్ళు కూడా అయిన వాళ్ళు కూడా దానిని అంగీకరించలేరు. ఇదే క్రీస్తు ప్రభు జీవితంలో కూడా జరిగింది ప్రియ సహోదరి సహోదరులారా. అందువలనే క్రీస్తు ప్రభువు తన స్వగ్రామంలో కాకుండా పొరుగు ప్రాంతాలలో అనేకమైనటువంటి అద్భుతాలు చేశారు. తన స్వగ్రామంలో ఎన్ని అద్భుతాలు చేసినా సరే, ఎన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు నడిపించినా సరే, ఎంత గొప్పగా జీవనము సాగించినా సరే, ఈయనకు ఇంత శక్తి ఎక్కడి నుండి వచ్చింది అంటూ హేళన చేస్తూ చిన్న చూపు చూసేవాళ్ళు అనేక మంది ఉంటారు. అసలు క్రీస్తును యూదులు ఎందుకు మెస్సయ్యగా గుర్తించలేకపోయారు లేదా ఎందుకు తిరస్కరించారు అంటే, యూదులు మెస్సయ్యను ఒక శక్తివంతమైన రాజుగా వాళ్ళు ఊహించుకున్నారు. కానీ క్రీస్తు ప్రభువు పేదలకు సువార్తను బోధించుటకై, బందీలను విముక్తులను చేయుటకై నేను వచ్చి ఉన్నాను అని ప్రకటించినప్పుడు యూదులు దానిని అంగీకరించలేకపోయారు. ఈనాటి సువిశేష పట్టణంలో కూడా క్రీస్తు ప్రభువు సిదోనుకు చెందిన విధవరాలు గురించి మరియు సిరియాకు చెందిన నామాను గురించి బోధిస్తూ ఉన్నారు. అనగా దేవుని కృప కేవలము తాను ఎన్నుకోబడిన ప్రజలకు మాత్రమే కాకుండా అన్యులకు కూడా లభిస్తుంది అని స్పష్టమవుతుంది. తమకు మాత్రమే దేవుని కృప లభించును అని గర్వంతో జీవనం సాగిస్తున్న యూదులు దీనిని అంగీకరించుకోలేకపోయారు లేదా జీర్ణించుకోలేకపోయారు. ఈనాటి సువిశేష పట్టణం ద్వారా 3 అంశములను మనం నేర్చుకోవాలి ప్రియా సహోదరి సహోదరులారా. మొదటిగా, దేవుని యొక్క వాక్యాన్ని మనం బోధించినప్పుడు అది మన కఠినమైన హృదయాలను గాయపరచవచ్చు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చాలా శక్తివంతమైనది. అది మన ప్రణాళికలకు మన ఆశయాలకు భిన్నంగా ఉండవచ్చు. రెండవదిగా, దేవుని యొక్క కృప కేవలం ఒక ప్రాంతానికి లేదా ఒక తెగకు మాత్రమే పరిమితం కాలేదు, అది సర్వజనులందరికీ కూడా లభించును. చివరిగా, ఏ ప్రవక్తయు ఏ దైవ సేవకుడును కూడా తమ స్వగ్రామంలో గౌరవింపబడరు అని మనము అర్థం చేసుకోవాలి. కేవలం యేసు ప్రభు మాత్రమే కాదు, ఏలియా, ఎలీషా, ఇర్మియా ప్రవక్తలు కూడా తమ సొంత ప్రజల చేత తిరస్కరించబడిన వారే. ప్రభుని యొక్క వాక్యాన్ని బోధించినప్పుడు మనం కూడా తిరస్కరించబడవచ్చు. అలా అని మనము నిరుత్సాహానికి నిస్పృహకు లోను కాకూడదు. దేవునిపై ఆధారపడి మనం జీవనం కొనసాగించాలి. ఆమేన్.